ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఈ నెల 11న జరగనున్న మాలల నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాల మహానాడు నేతలు పిలుపునిచ్చారు. అన్నదమ్ములుగా ఉన్న మాల మాదిగలను వెడగొట్టడం సరికాదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఈ ఉద్యమం మొదటి అడుగు మాత్రమేనని అన్నారు. కోనసీమ జిల్లాలో ఉన్న నలుమూలల నుండి ఎక్కువ సంఖ్యలో దళితులు తరలి రావాలని పిలుపునిచ్చారు. మాల మంత్రులు ఎవరైతే ఉన్నారో, మాల పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో, మాల ప్రజాప్రతినిధులు ఎవరు ఉన్నారో, స్థానికుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరూ కూడా దీన్ని స్పందించాలి. ఒక లెక్కలు లేకుండా జిల్లాల వారీగా ఏ విధంగా దీన్ని అమలు చేస్తారని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. నేను అదే పార్టీలో ఉన్నాను, నా వాయిస్ వినిపిస్తున్నాను. ఇది ప్రభుత్వానికి వెళ్ళేటట్టు, మా ప్రజాప్రతినిధులకు వెళ్ళేటట్టు మీరు చేరాలని చెప్పేసి కూడా మీ మీడియా సమావేశంగా నేను ఖండిస్తూ ఉన్నాను. ఈ సమస్య వాళ్ళది కాదు, మాలల యొక్క ఉనికికి సంబంధించినటువంటి సబ్జెక్టు. సుప్రీంకోర్టు దీన్ని కూడినటువంటి ధర్మాసనం ఆ రోజు మా పాయగా కొట్టేసింది. అదే సుప్రీంకోర్టు 7 ఇప్పుడు తీర్మానం వచ్చింది, తీర్పు ఇచ్చింది. కానీ రేపొద్దున్న ఇంకా 9తో కూడిన ధర్మాసనం ఉంది, 11తో కూడినటువంటి ధర్మాసనం ఉంది. దానికి వెళ్ళడానికి బాలందరూ సిద్ధపడుతూ ఉన్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించకుండా తెలంగాణలో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చేస్తారంటే మాలను చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా మా ఉనికిని తెలియజేస్తాం. మా ఉద్యమాన్ని మేము రాష్ట్ర స్థాయిలో, మన దేశ స్థాయిలో తీసుకెళ్లి సుప్రీంకోర్టు ఓడలు తాగేటట్టు సుప్రీంకోర్టు న్యాయ